అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. హాయ్ అందరికీ. ఇప్పుడు నేను బీబీ గ్లామ్కి వెళ్తున్నాను అనమాట. అంటే మనకి అక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. ఇప్పుడు 299కి హెయిర్ కట్, హెయిర్ స్టైలింగ్ అవన్నీ చేస్తానన్నారు. సో అందుకని అక్కడికి వెళ్తున్నాను నేను. నా హెయిర్ ఏమో అంటే పెరిగింది బాగా, ఇక్కడ కొంచెం పీచ్లా ఉంది కదా, సో కట్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్దాం, బాయ్. యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ ఏమో నేను బయలుదేరే ముందు తీసానమాట. సో అందుకనే అది పెట్టేశాను నేను. యాక్చువల్గా ఇప్పుడు కట్ చేసుకొని ఒక 1 వీక్ అయిపోయి ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా నా హెయిర్ కట్ అనేది. సో ఇదే అనమాట బీబీ గ్లామ్, సుజాత నగర్, వైజాగ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఆఫర్ నడుస్తుందని చెప్పాను కదా. ఆఫర్ అనేది 299కి హెయిర్ కట్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ వాష్ అవన్నీ చేస్తానని చెప్పారనమాట. సో నాకు ఎలాగ స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి కదా. యాక్చువల్గా నేను హెయిర్ పెద్దగా పెంచుకున్నాను అనమాట కింద వరకు, కట్ చేయకూడదని చెప్పి. కానీ స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి కదా, మళ్ళీ హెయిర్ పెరగదు కదా అని చెప్పేసి అందుకే కట్ చేయించుకుంటున్నాను అనమాట. సో డీల్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి. సో ఇక్కడేమో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ హెయిర్ లెంత్ అంతా చూసి ఫస్ట్ కట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా నాకు వేరే హెయిర్ కట్ సజెస్ట్ చేశారనమాట. అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కదా, అంటే కట్ అండ్ బ్యాంగ్స్ రావడం, అలాగా మళ్ళీ ఫ్రంట్ కూడా చిన్న బ్యాంగ్స్ లాగా రావడం, అది ట్రెండింగ్ అనమాట. సో అది చేస్తానని చెప్పి అన్నారు. సో నేనేమో ఇప్పుడు అప్పుడే వద్దు, తర్వాత చేయించుకుంటానని చెప్పి ప్రెజెంట్ ఇదైతే చేయించుకున్నాను. జస్ట్ నార్మల్గా 299 ఏంటంటే మనకి హెయిర్ కట్, లేయరింగ్ హెయిర్ కట్ చేస్తానన్నారు. అంటే లేయర్ కట్ చేస్తానన్నారు కానీ మరీ డీప్ కాదన్నారు. సో అది చేయించుకున్నాను అనమాట. ఇక్కడేమో మొత్తం నాకు ప్రాసెస్ అనేది 20 మినిట్స్ అయ్యింది. మొత్తం హెయిర్ కట్ అంతా అయ్యేటప్పటికి ఒక 5 మినిట్స్ కంటే తక్కువే హెయిర్ వాష్ అనేది పట్టింది. యాక్చువల్గా అంటే వేరే హెయిర్ కట్ అయితే హెయిర్ అంటే షాంపూను, కండిషనర్ సపరేట్గా పెట్టి దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇదేంటంటే షాంపూ, కండిషనర్ ఒకే దాంట్లో ఉంటుంది. సో అందుకనే వెంటనే అయిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఈ ప్యాకేజ్ అయితే మాత్రం అలాగా చేస్తానని చెప్పేసి అన్నారు. సో నేను ఇంకెలాగా ఇది తీసుకుందాం అనుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేను ఈ ప్యాకేజ్ అనేది తీసుకున్నాను 299. ఈ పార్లర్లోని ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. సో అక్కడ నేను ఏ షాంపూ వాడాలి ఏంటని కనుక్కుంటున్నాను అనమాట. అంటే వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది కదా ఏ షాంపూ యూజ్ చేయాలి ఏంటని చెప్పి. సో అది కనుక్కుంటున్నాను. అక్కడ నేను మా మమ్మీకి కూర్చోమంటున్నాను అనమాట. ఫుల్గా ఏమొద్దులే, అక్కడక్కడ తీయు వీడియో అనేది అంటున్నాను అనమాట. మళ్ళీ నించొని అలా ఉంటే కాలు నొప్పి వస్తుంది కదా, అందుకనే ఫేస్ అలా పెట్టాను నేను. ఇంక ఇక్కడ హెయిర్ కట్ అయితే అయిపోయిందనమాట. బ్లో డ్రై పెట్టి హెయిర్ స్టైలింగ్ అయితే చేస్తున్నారు. అంటే లేయర్ కట్స్, అంటే ఈ ప్యాకేజ్లోని కొంచెం లేయర్సే కట్ చేస్తారన్నారు కదా. సో అందుకని ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్లో పెట్టాను చూడండి. ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో లూలు మాల్ పెట్టిన వీడియో అయితే మాత్రం నాకు రెస్పాన్స్ బాగా వచ్చిందనమాట. అంటే ఎక్కువ వ్యూస్ కాదు కానీ నాకున్న వీడియోస్లోని వ్యూస్ అనేది ఈ లూలు మాల్కి అయితే బాగా వచ్చిందనమాట. 500+ వ్యూస్ అనేవి వచ్చాయి. సో ఇంకా మీకు అలాంటివి ఏవైనా వీడియోస్ చూడాలి అనుకుంటే నాకు పింక్ చేయండి, నేను అలాంటి వీడియోస్ అనేవి తీస్తాను. సో నాకు ఐడియా ఉంటుంది ఏ వీడియోస్ తీస్తే దేనికి బాగా వస్తుందని. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే హైదరాబాద్లో వాళ్ళ బ్రాంచ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. కానీ వాళ్ళది బ్రాంచ్స్ ఏం లేవు, ఓన్లీ వైజాగ్లోనే వాళ్ళ పార్లర్ ఉంది. సో ఇదే అనమాట అవుట్పుట్. చాలా బాగా వచ్చింది కదా, నేనైతే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. సో ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.